హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక క్లయింట్ కోసము వాళ్ళు ఇమిటేషన్ జ్యువెలరీ అడిగారనమాట. ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ వాళ్ళు ఒక షాప్ కూడా సజెస్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి వీడియో కాల్ చేసి ఇమిటేషన్ జ్యువెలరీ అయితే చూపించామన్నమాట. బ్యాంగిల్స్, అలాగే ఇంకా వాళ్ళకి చైన్స్, ఇమిటేషన్ జ్యువెలరీ చైన్స్, ఇయర్ రింగ్స్ కూడా కావాలన్నారనమాట. బీట్స్లో అలా కావాలన్నారు. సో ఆ షాప్లో అన్ని వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకి కావాలనుకున్న అన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ షాప్ సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడైతే కలెక్షన్ చాలా బాగుండే వాళ్ళు చెప్పినట్టే. సో వాళ్ళు ఇంకా వీడియో కాల్ చేస్తే వాళ్ళు కావాల్సినవన్నీ వాళ్ళు తీసుకున్నారనమాట. ఇయర్ రింగ్స్, అలాగే ఇంకా సెట్స్ ఉంటాయి కదా, నెక్ సెట్స్ అలా తీసుకున్నారనమాట. ఇంకా బ్లాక్ బీడ్స్, చైన్స్ అలా చాలా ఉన్నాయన్నమాట వెరైటీస్. పర్ల్స్లో కూడా వెరైటీస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళకి వీడియో కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు వీడియో కాల్లో చూసి షాపింగ్ చేశారనమాట. సో దట్ నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఏమడిగారంటే దీని తర్వాత వాళ్ళు రెడీమేడ్ బ్లౌజెస్ అడిగారనమాట. సో మేము అక్కడే ఇంకా కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ కూడా వీడియో కాల్ చేసాము. బట్ కలెక్షన్ ఎక్కువ లేకుండే. సో ఇంకా వాళ్ళు వద్దులేయండి అని అన్నారు. సో ఇంకా కలెక్షన్ ఎక్కువ లేకుండే కేఎల్ఎంలో. నెక్స్ట్ షాప్ ట్రై చేయాలి అని అన్నారు. సో ఇంకా ఇంటికి వచ్చేసరికి వాళ్ళు కొన్ని పార్సల్స్ ఇంకా ఆన్లైన్లో పెట్టారనమాట. కొన్ని గిఫ్ట్ ఐటమ్స్, కొన్ని అలాగే ఇంకా ఏంటంటే పూజా సామాన్లు కొన్ని వాళ్ళు ఆన్లైన్లో పెట్టారనమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మేము అవి అన్నీ కలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో అవన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట. ఏది అయినా ఎవరైనా క్లయింట్ ఆన్లైన్లో మాకు ఏమైనా ఆన్లైన్ ఆర్డర్ చేస్తే మేము అవన్నీ ఓపెన్ చేసి చెక్ చేస్తామన్నమాట. చెక్ చేసి ఎలా ఉన్నాయో అవన్నీ తీసి మేము వాళ్ళకి ఫొటోస్ పెడతామన్నమాట. ఇలా ఇవన్నీ వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. సో దట్ అవన్నీ ఓపెన్ చేసేసి మేము వాళ్ళకి ఇంకా అన్నీ ఓపెన్ చేసి ట్యాగ్స్ కూడా తీయాలన్నమాట. ట్యాగ్స్ అన్నీ తీసేసి అన్నీ ఇంకేంటి డ్రెస్సెస్ అయితే డ్రెస్సెస్, అలా శారీస్ అయితే శారీస్, అవన్నీ ఇంకా అలానే ఉన్నాయో ఏమైనా డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసి వాళ్ళకి మేము ఫొటోస్ పంపిస్తామన్నమాట క్లియర్గా. ఇంకా ఇలా అన్నీ ఓపెన్ చేసామన్నమాట. సో మాకు అంటే ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకా అన్నీ ఇంకో పార్సల్స్ వచ్చాయి, అన్నీ ఓపెన్ చేసామన్నమాట. కొన్ని వాళ్ళు డ్రెస్సెస్ పెట్టుకున్నారు, కొన్ని ఏమో టీ షర్ట్స్, కొన్ని షర్ట్స్ అలా పెట్టుకున్నారనమాట. మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ అన్నీ ఉన్నాయి. సో వేటికి అవి మేము ఓపెన్ చేసేసి ఇంకా వాటికి ట్యాగ్స్ ఉంటాయి కదండి. సో ఇలా నేనైతే అన్నీ 1 by 1 ఓపెన్ చేసేసి ఇలా ట్యాగ్స్ తీసానమాట. ట్యాక్స్ కొంచెం కస్టమ్స్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో అన్నీ మనము ఏది మనం పర్చేస్ చేసినా కూడా ట్యాక్స్ రిమూవ్ చేయాలన్నమాట. సో ట్యాక్స్ అలా రిమూవ్ చేసేసి వాళ్ళకి ఒక్కొక్కటి ఇలా మేము క్లియర్గా ఫోటో పెట్టాలన్నమాట పిక్యూర్ కార్ట్లో. ఇంకా సో దట్ ఇలా అన్నీ మళ్ళీ క్లియర్గా వాళ్ళకి పిక్స్ పెడతామన్నమాట ఓపెన్ చేసి ఒకసారి. అండ్ ఎన్ని వాళ్ళు ఆర్డర్ చేశారు అనేది కూడా వాళ్ళకు ఒకటి ఐడియా ఉంటుంది, మాకు ఒక ఐడియా ఉంటుంది అనేసి ఇలా మేము అన్నీ ఓపెన్ చేసేసి ఒకసారి అన్ని పిక్స్ తీసి పెట్టేసుకుంటాం అనమాట. సో దట్ ప్యాకింగ్ అప్పుడు కూడా మాకు ఈజీ అవుతుందని. సో ఇలా అయితే మేము పిక్స్ అన్నీ తీసేసి ఇలా వాళ్ళకైతే పెట్టేసామన్నమాట. సో ఇంకా ఎవరికైనా పిక్యూర్ కార్ట్ సొల్యూషన్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా ఏమున్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి. సో పిక్యూర్ కార్ట్ సొల్యూషన్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. మాది పార్సల్ ఫార్వర్డింగ్ సర్వీస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.